అందించండి గురుగారు కాలర్ తర్వాత. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కార్తిక్. కార్తిక్ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు కార్తిక్ గారు? గుంటూరు నుంచి అండి. ఓకే కార్తిక్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకున్నాము. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/5/2000. స్లోగా చెప్పండి. 19/05/2000 అండి. 2000. ఏ టైంకి పుట్టారండి? అంటే నైట్ 1 అండి. నైట్ 1. నైట్ 1. తెల్లవారితే 19 తెల్లవారితే 20 అండి. హలో 12 to 1 అండి. 12:31. కాదు, 19 నైటా లేకపోతే 20 నైటా? 1999 అండి. తెల్లవారితే 19 తెల్లవారితే 20 కిందకు వస్తుందా? 19 అండి తెల్లవారు. ఓకే, రాత్రి 1 గంట. రాత్రి 1. ఎక్కడ పుట్టారండి? సత్తెనపల్లి. సత్తెనపల్లి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ కెరీర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా అండి. ఓకే అండి, గురుగారు. ప్రైవేట్ లో ఉన్నా. ఓకే అండి, గురుగారితో మాట్లాడు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మీరు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే అనురాధ నక్షత్రం 2వ పాదం వృశ్చిక రాశి, జన్మలగ్నం వచ్చి వృషభ లగ్నం. సో మీకు ఒకటే సలహా సార్, మీరు ఏ విషయమైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా డిస్కస్ చేయాలంటే మీరు మీ లగ్నానికి ఏంటంటే సైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అవతల వాళ్ళని మీరు అడగరు, వాళ్ళకి నేనేంటో తెలుసు, వాళ్ళు ఇస్తారులే అనే ఆలోచనతో ఉంటారు. కానీ మీ జాతకంలో మీరు ఎంత మౌనంగా ఉంటారో అంత నష్టపోతారు, అంత వచ్చే అదృష్టాన్ని కోల్పోతారు. కాబట్టి ఏ విషయమైనా సరే మీ యొక్క సమస్యని ఎదుటివాడి ముందు రిప్రజెంట్ చేయండి. మీరు చెప్పినవన్నీ జరగకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక 70% అయినా మీకు ఫేవర్ జరుగుతుంది. రెండోది, మీ లగ్నానికి ఏంటంటే మీ లగ్నానికి కర్మాధిపతి కుజుడయ్యాడు. కాబట్టి మీరు మనసులో ఒకటి అనుకుంటే జాబ్ ఒకటి వస్తుందండి. అంటే చదివిన చదువుకి చేసే జాబ్కి పొంతన ఉండదు. అంటే మీ జాతకానికి స్టడీ రిలేటెడ్గా జాబ్ రాదు. అంటే మీరు ఖచ్చితంగా నేను చదివిన దానికి రిలేటెడ్గా జాబ్ రావాలని ఆశ పెట్టుకుంటే టైం వేస్టు. మీ జాతకానికి చదువు ఒకటి పని ఒకటిలా ఉంటుంది. సో రెండవది ఏంటంటే మీ లగ్నానికి కొంచెం అంటే మీరు పుట్టిన లగ్నానికి పితృదోషం ఉంది. కాబట్టి ఒక్కసారి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర పిఠాపురం అనే ప్లేస్ ఉందండి. అక్కడికి వెళ్ళి దత్తాత్రేయుల వారు పుట్టిన ప్రదేశం, అక్కడే స్వయంగా శివుడు ఉద్భవించిన చోటు, అలాగే శక్తిపీఠం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి సంకల్ప బలంతో మంత్రబలంతో మంత్రంలో పంతులు గారితో చెప్పించుకోండి. అంటే పూర్వజన్మ పితృదోష నివారణ అని చెప్పి సంకల్పం చెప్పించుకుని రావడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మీకు జాబ్లో కెరియర్ బాగుంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది మీకు స్టార్ట్ అవుతుందండి. సో మరి మీకు జాబ్ రావడానికి ఏం చేయాలంటే ప్రతి నెల మనకి 4 మంగళవారాలు కావచ్చు, 5 మంగళవారాలు కావచ్చు, నెలకొక మంగళవారం అనుకుని ఆంజనేయ స్వామికి సింధూరం పూజించండి. నెలకొక మంగళవారం ఆంజనేయ స్వామి సింధూరం పూజడం వల్ల ఖచ్చితమైన జాబ్ వస్తుంది. అండ్ కాకపోతే చెప్పాను కదా సార్, స్టడీ రిలేటెడ్గా జాబ్ రాదు. సో అది గుర్తుపెట్టుకోండి. హలో